మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 189 బృహదారణ్యకోపనిషత్తు 7వ అధ్యాయం 5వ నుంచి 10వ బ్రాహ్మణం వరకు. ఈ బ్రాహ్మణంలో సూర్యమండలంలో ఉన్న ఆ సత్యపురుషునికి భూ భువ సువహ అనే 3 వ్యాహృతులే అవయవాలుగా ఉన్నాయి. భూవు అనగా వ్యాహృతి తల అయితే భువహ అనే వ్యాహృతిలోని 2 అక్షరాలు 2 భుజాలు, సువహ అనే వ్యాహృతిలోని 2 అక్షరాలు 2 పాదాలు అవుతున్నాయి. అతనికి అహ అనేది రహస్యనామము, వేరొక రహస్యనామము ఉపనిషత్. ఆ మనోమయ పురుషుడు కాంతియే స్వరూపంగా గలవాడై వడ్ల గింజలాగా, యోధాన్య గింజలాగా మరీ చిన్న పరిమాణం గలవాడై ఈ సమస్తాన్ని నియంత్రించే అధిపతిగా ఉంటాడు. అంధకారాన్ని తొలగించే విద్యుత్ రూపమే ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను వాక్కు స్వరూపంగా వర్ణిస్తారు. వాక్కు అంటే వేదం. దీనిని కామధేనువుగా భావించి ఉపాసించాలి. ఈ కామధేవుకు స్వాహ, షషట్, హస్త, స్వధ అనే 4 స్థనాలున్నాయి. వీటిలో మొదటి 2 స్వాహ, వషట్ అనే 2 స్థనముల చేత దేవతలకు హవిస్సులు ఇవ్వబడుతున్నాయి. హస్త అనే స్తవము చేత మనుషులకు అన్నము ఇవ్వబడుతోంది. స్వధ అనే స్థనము చేత పితృదేవతలకు హవ్యం ఇవ్వబడుతోంది. వాక్ స్వరూపమైన కామధేవునికి వృషభమే ప్రాణం. మనస్సు ద్వారానే ఆ వృషభం వాక్కు అనే క్షీరాన్ని స్రవింపజేస్తుంది. అందువల్ల మనస్సే ఆ ధేనువుకు దూడ. ఈ రీతిగా వాక్ స్వరూపుడైన పరబ్రహ్మను కామధేనువుగా భావించి ఉపాసించాలి. ఆయుమగ్నిర్వైశ్వానరో యావో మంతఃపురుషే ఏనేదేమన్నం పచ్యతే యదది మజ్జతే తస్సైష ఘోషా భవతి యమే తత్కర్ణాపిదాయ శృణోతి నయదోత్క్రమిష్య స్తవతి నయనం ఘోషగం శృణోతి. దీనిని వైశ్వానరాగ్ని అంటారు. ఇది పురుషుడి అనగా మానవుడి లోపల ఉండే అగ్ని. దీనినే జఠరాగ్ని అంటారు. ఈ అగ్ని అన్నాన్ని పచనం అనగా అరిగేటట్టు చేస్తుంది. ఈ అగ్నికి ఒక విధమైన ధ్వని ఉంది. మనం 2 చెవులను మూసుకుంటే ఆ ధ్వని వినిపిస్తుంది. ఆ శబ్దమే జఠరాగ్ని చేసే ధ్వని. ఈ శరీరంలో భోక్త అయిన పురుషుడు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడో అప్పుడు ఆ ధ్వని వినిపించటం ఆగిపోతుంది. 10వ బ్రాహ్మణం. ఇచ్ఛామరణి అయిన బ్రహ్మజ్ఞాని బ్రహ్మలోకాన్ని చేరే మార్గాన్ని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞాని ఈ లోకంలో ఉన్న తన శరీరాన్ని వదిలి అనంతవాయువులో కలిసి వాయురూపాన్ని పొందుతున్నాడు. ఆ మహావాయువు ఆ ఆత్మ కొరకు రథచక్రము యొక్క రంధ్రము వంటి మార్గాన్ని ఇస్తోంది. ఆ మార్గము ద్వారా ఈ పురుషుడు వాయుమండలం దాటి సూర్యుని చేరుతున్నాడు. అక్కడ ఆదిత్యుడు వాయురూపంలో ఉన్న ఆ పురుషునకు ఆడంబరము అనగా ఢమరకము యొక్క రంధ్రమంత మార్గాన్ని ఇస్తున్నాడు. ఆ మార్గము ద్వారా ఆ వాయురూప పురుషుడు ప్రయాణించి సూర్యమండలం దాటి చంద్రలోకం చేరుతాడు. అనగా ఇది భూమి చుట్టూ తిరిగే చంద్రుని మండలం కాదు. సూర్యమండలానికి అవతల అత్యంత దూరంలో ప్రజాపతి లోకానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ ఉన్న చంద్రుడు ఆ పురుషునికి ఒక భేరీ వాద్యం యొక్క రంధ్రం ఎంత ఉంటుందో అంత మార్గాన్ని ఇస్తాడు. ఆ మార్గం ద్వారా చంద్రలోకాన్ని
అతిక్రమించిన న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం శీతోష్ణాలు సుఖదుఖాలు లేనటువంటి బ్రహ్మలోకాన్ని చేరి ఎన్నెన్నో బ్రహ్మకల్పాలు గడిపే వరకు శాశ్వతంగా అక్కడే నివసిస్తాడు. ఈ ఖిలకాండలో అంటే సప్తమ అష్టమ అధ్యాయాలలో ప్రతి బ్రాహ్మణములోనూ వేరు విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇప్పటి వరకు అయిన ఉపనిషత్తుల్లోని విశేషాంశాలు కొన్ని తిరిగి ప్రస్తావించబడ్డాయి. సశేషం. శుభం భూయాత్.